నమస్తే కడప వార్త. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీ కుమారుడు జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటన రాష్ట్రంలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరియు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తన శాఖ ఉద్యోగిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించి ఉద్యోగులకు భరోసా ఇవ్వడం తెలిసిందే. తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉద్యోగులపై దాడి చేస్తే ఉపేక్షించేదే లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్లడం జరిగింది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ వెళ్లిన తర్వాత వైకాపా నాయకులు మూకమ్మడిగా పవన్ కళ్యాణ్ పైన మరియు గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబు పైన మాటల యుద్ధానికి దిగారు. ఈ ఘటన నుంచి బయటపడడానికే ప్రత్యామ్నాయ మార్గం లేక వైకాపా నాయకులు ఎదురుదాడిని ఎంచుకున్నారని చెప్పి విమర్శలు గుప్పమంటున్నాయి. దాడి ఘటనలో 13 మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. వీరిలో ప్రధాన వ్యక్తులైనటువంటి సుదర్శన్ రెడ్డి, బయ్యారెడ్డి, వెంకటరెడ్డిలు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వీరిని రిమాండ్ ఖైదీలుగా రాయచోటి కారాగారానికి తరలించడం జరిగింది. ఇంకా 10 మంది పరారీలో ఉన్నారు. వీరిని కూడా త్వరలో పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఉప ముఖ్యమంత్రి కడప జిల్లాకి విచ్చేసి ఉద్యోగిని పరామర్శించినందువలన రాష్ట్రమంతా ఉద్యోగ సంఘాల నుండి, ఉద్యోగుల నుండి ఆయనకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఉప ముఖ్యమంత్రిని మీద కూడా వైకాపా నాయకులు విమర్శలకు దిగడం అత్యంత శోచనీయమైన విషయమని టీడీపీ వర్గాలు అంటున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.